ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. ఫ్రిడ్జ్లో ఏముంటాయి జనరల్గా? ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్నాం అనమాట. ఈ ఫ్రిడ్జ్లో ఏముంటాయో చూడండి. ఇలా వాడతారని ఫస్ట్ టైం చూసాను నేను. ఇంకా కొన్ని పెడతారంట, ముందే చెప్తే ఫ్రిడ్జ్ టూర్ అని చెప్తే ఇంకా కొన్ని పెడతారట. ఇదిగో చూడండి, ఫ్రిడ్జ్లో ఇలా వాడతారన్నమాట. కుండలు, తెప్పాలాలు, ఇడ్లీ పాత్ర, సైడ్ ర్యాక్, అన్నీ ఇలా పెట్టుకున్నారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చండి ఫ్రిడ్జ్ని. ఓకే, అదే చూస్తున్నా. ఉల్లిపాయల బుట్టలో ఏం వేసారో చూద్దాం, ఆగండి. ఉల్లిపాయల బుట్టలో కరెక్ట్గా అవే వేసారండి. వీళ్ళు ఎవరైనా ఇలా కొత్తగా ఆలోచిస్తే కనుక ట్రై చేయండి, బాగుంది. ఫ్రిడ్జ్ పాడైపోయిందా? ఇది వేయడం వల్ల పాడైందా, ముందే పాడైందా? మీరు ఇవన్నీ పెట్టడం వల్ల పాడై ఉంటుంది. డ్యామేజ్ పాడైన ఫ్రిడ్జ్ కదా, యూస్ఫుల్ గా ఇలా వాడుకుంటాం. ఓకే, అదే తెలియలేదు, ఇన్ని రోజులు తెలియక అందరూ మార్చేస్తున్నారు. చూసారా, దీన్ని చెప్తే ముందే ఇంకా బోల్ రకాలు మినీ కప్బోర్డ్ లో వాడారంటే గ్రేట్ అండి. ఇట్లా అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి. ఇదిగో, మీరు ఇది ఎవరైనా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకులే, కష్టపడతారేమో. సైకిల్ బొట్టుని మా వాళ్ళు ఇలా యూజ్ చేశారనమాట. ఓపెన్ చేస్తున్నారు, అక్కడ చూద్దాం. స్టాండ్ పెట్టుకున్నాం, ఎండలో ఎన్న పెట్టుకోవాలంటే. అసలు ఇది ఏంటిది? 4 ముక్కలు తీసుకొచ్చి దాన్ని స్టాండ్ తయారు చేశాడు. ఓకే, అంటే బట్టలు కానీ ఏమన్నా ఆరబెట్టుకోవడానికి కాదండి, ఇలాంటివి ఏమన్నా. మీరు మర్చిపోయా, మీరు ఆయుర్వేదం మేడ్ అన్ని కదా, తంగడి పువ్వులు లాంటివి ఇలాంటివి ఏమన్నా ఆరబెట్టుకోవడానికి ఎండలో ఇలా రెడీ చేశారు అనమాట. వచ్చిన మాగండి ఈ మహానుభావుడే ఆ ఫ్రిడ్జ్ ని, అక్కడ సైకిల్ బుట్టని, ఇక్కడ హ్యాంగర్ ని పెట్టింది ఈయన అనమాట. ఎండిపోతూ ఉంటాయి అది. ఓకే, మీ పుణ్యమాని మాకు ఒక 2 రీల్స్ వచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్.